హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాకీ. వెల్కమ్ టు మెరిట్లైన్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇది అమెజాన్లో బుక్ చేశాను. ఇది వచ్చేసి 6 ఫెట్ యాంప్లిఫైయర్ బోర్డు. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను. నేను ఈరోజు డెలివరీ అయింది. ఇది వచ్చేసి విత్ ఇన్బిల్ట్ పవర్ సప్లై అండ్ కంట్రోలర్స్ విత్ ఫ్యాన్, టోటల్ కిట్. మనం 2.1 యాంప్లిఫైయర్ చేసుకోవడానికి రెడీమేడ్ కిట్ అనమాట. దీనికి జస్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తే సరిపోతుంది అండ్ ఆడియో ఇన్పుట్ ఇస్తే మనకు అయిపోతుంది. ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఈరోజు ఎలా ఉంది అనేది. స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్స్ చేద్దాం. హైఫై స్టీరియో యాంప్. ఇక్కడ చూద్దాం. ఇది 100 వాట్స్ అని రాసింది. 2.1 3 అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది AM3668 ట్రాన్సిస్టర్స్ మోడల్ అనుకుంటా. ఓకే, లోపల చూద్దాం. ఫుల్ లామినేషన్తో వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా హార్డ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది యాంప్లిఫైయర్ బోర్డ్. దీనికి వచ్చేసి మనకు ఇది పవర్ సప్లై ఇన్పుట్, మనం ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, 24 వోల్ట్ ఏసీ అండ్ గ్రౌండ్, -24 + 24 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి. ఇవి వచ్చేసి కంట్రోలర్స్. ఇది సబ్వూఫర్ కంట్రోల్ అండ్ ట్రెబుల్, బేస్, మెయిన్ వాల్యూమ్. ఇది వచ్చేసి మనకు ఇన్పుట్. ఇక్కడ నుంచి ఆడియో ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏవి పిన్ నుంచి. దీనికి వచ్చేసి పవర్ సప్లై సెక్షన్ అనేది వచ్చేసి 15,000 mF 40 వోల్ట్ కెపాసిటర్స్ 2 అండ్ ఇది డయోడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యాన్ అండ్ స్టీరియో కోసం లెఫ్ట్ రైట్ ఛానల్స్కి 2 పిన్స్ అండ్ ఇది వచ్చేసి సబ్వూఫర్ కోసం. హీట్ సింక్ ఫ్రెండ్స్. దీంట్లో మనకు 6 ఫెట్ ఐసీస్ యూజ్ చేశారు. నెంబర్కి వచ్చేసి C4467. ఓకే ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. 2.1 ఛానల్ ఆడియో యాంప్. ఓకే ఫ్రెండ్స్, ఇది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. దీనికి పవర్ సప్లై ఇచ్చి దీని రివ్యూ ఎలా ఉందనేది, అవుట్పుట్ పవర్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇది ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేయాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో దీని బయింగ్ లింక్ ఇస్తాను అమెజాన్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్.